కావాలి, ప్రభుకి కీర్తి రావాలి. అందుకని పైన ఒక ప్రార్థనా గది కూడా ఉంది. ముందున్న దినాల్లో ఈ గృహాన్ని ఇంకా దేవుడు దీవించినట్టు ఇది ఆరాధనా గృహం, ఇది ప్రార్థనా గృహం, ఇది విశ్వాస గృహం, ఇది సాక్ష్య గృహం. ఎందుకు 7 విషయాలు చూస్తున్నాం. ఏంటంటే మొట్టమొదట నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, వెలుగులోకి వచ్చినప్పుడు దీవించబడదు. కారణం ఏంటంట, లోపలే ఉండాలి అంటే ఏ గృహం ఇది? విశ్వాస గృహంలో. రెండవది ఏముండాలి? వాక్య గృహము. మూడవది ప్రార్థన, లోపల ప్రార్థన ఉండాలి, ప్రార్థనా గృహం. నాలుగవది ప్రేమ. నాలుగవది ఏ గృహం ఉండాలి? ప్రేమా గృహం. ఐదవది పవిత్రత. ఏ గృహం ఇది? ఇది పవిత్రమైన గృహం. ఆరవది ఏముండాలి? ఆతిథ్యం ఇచ్చే గృహం, ఆతిథ్య గృహం. ఏడవది ఆరాధన, సమర్పణ, సాగిలపడే అనుభవం. 7 అంతల అనుభవంలో దేవుడు ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభువు ఎంతో ప్రతిష్ట చేయగలగాక. క్షమం పడదామా?